హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ విద్యాస్ కుకరీ. ఈరోజు మన వీడియోలో ప్రోటీన్ రిచ్ రెసిపీస్ని మనం ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాము. మనకి ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం చట్పటాగా తినాలి అనిపించినప్పుడు ఇలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఈ రెసిపీస్ అయితే మనకి మంచి ప్రోటీన్తో మంచి హెల్తీగా ఈజీగా ప్రిపేర్ అయిపోతాయి. దీనికోసం ముందరగా బొబ్బర్లని ఒక కప్ దాకా తీసుకొని నానబెట్టానండి. ఒక 3 to 4 అవర్స్ నానబెడితే సరిపోతుంది. మరి ఎక్కువగా నానబెడితే పైన బురుగులాగా వచ్చేసి వాసన వచ్చేస్తాయి. సో ఒక 3 to 4 అవర్స్ నానబెట్టుకోవాలి. నెక్స్ట్ మనం తోఫుని తీసుకుని దీంతో పన్నీర్ టిక్కా ప్రిపేర్ చేద్దాం. ఈరోజు తోఫు టిక్కా అంటే పన్నీర్ టిక్కా స్టైల్లోనే తోఫుతో ఈ రెసిపీని ప్రిపేర్ చేద్దాము. తోఫు అంటే మనకి సోయా మిల్క్తో చేస్తాం కాబట్టి చాలా హెల్దీ అండ్ ఇది టేస్టీగా ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ముందరగా చపాతీ పిండి అయితే కలుపుకుందామండి. దీనికోసం గోధుమ పిండిని కొంచెం ఆయిల్ ఇంకా ఉప్పు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నీళ్లు కూడా వేసి మనం కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. గోధుమ పిండిలో కొంతమంది పంచదార వేసి చపాతీకి కలుపుకుంటారండి. అది కూడా చాలా రుచిగా ఉంటుంది. పంచదార వేసుకునేటప్పుడు కొంచెం గట్టిగా పిండి కలుపుకుంటే పంచదార నానేటప్పటికి పిండి కన్సిస్టెన్సీ సరిపోతుంది, లేకపోతే పల్చనైపోతుందండి. దీన్ని ఒక 20 to 30 మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి. తర్వాత ఈ తోఫు ఏదైతే ఉందో మనం దీన్ని హాట్ వాటర్లో వేసుకుందాము. ఎందుకంటే పన్నీర్ని మనం ఎలా హాట్ వాటర్లో వాష్ చేస్తామో ఇది కూడా మనకి ఫ్రీజ్ చేసి ఉంచుకుంటాం కాబట్టి కొంచెం హాట్ వాటర్లో వేస్తే మనకి సాఫ్ట్ అండ్ అవుతుందండి. సో ఇలా హాట్ వాటర్లో ఒక 5 మినిట్స్ పాటు వదిలేసుకుని దీనిలో మనం ముందర బొబ్బర్లతో కర్రీని ప్రిపేర్ చేసేసుకుందాము. ఇది కుక్కర్లో 1 pot రెసిపీ అండి. ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దీనికోసం కుక్కర్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ఇంకా ఒక 2 టేబుల్ స్పూన్ల బటర్ని కానీ నెయ్యిని కానీ వేసుకుని దీనిలో కొద్దిగా ఫైన్గా అప్పుడే గ్రేట్ చేసుకున్న అల్లం వెల్లుల్లిని వేసుకుని అల్లం వెల్లుల్లిని ఒక 2 నిమిషాల పాటు సాట్ చేసుకోవాలి. పచ్చివాసన పోయేదాకా అల్లం వెల్లుల్లిని లో ఫ్లేమ్ మీద వేగించుకోవాలండి. బొబ్బర్లలో మనకి ఎంతో హెల్తీ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఎక్కువగా దీన్ని మనం డైట్లో ఇంట్రడ్యూస్ చేసుకోవడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. తర్వాత దీనిలో ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, ఒక 3-4 టమాటాలని చిన్న ముక్కల్లా కట్ చేసి వేసుకోవాలి. అండ్ ఒక పచ్చిమిర్చిని కూడా మధ్యలో కట్ చేసి వేస్తున్నాను. తర్వాత నానబెట్టిన బొబ్బర్లని వాటర్ తీసేసి ఇంకొకసారి వాష్ చేసుకుని దాన్ని కూడా ఈ కుక్కర్లో యాడ్ చేసేసి మన రుచికి తగ్గ కారం, కొద్దిగా ధనియాలు, జీలకర్ర కలిపి గ్రైండ్ చేసిన పౌడర్, ఇంకా కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసేసి బొబ్బర్లు ఉడకడానికి సరిపడా వాటర్ వేసేసి మూత పెట్టేసుకోవాలండి. వాటర్ కొంచెం ఎక్కువే వేసుకోవాలి, ఎందుకంటే అడుగు పట్టేయకుండా ఉండాలి. ఒక 5-6 విజిల్స్ మనం మీడియం ఫ్లేమ్లో రానిచ్చుకోవాలి. నేనైతే ఇందులో ఒక 3 టమాటాలని పండిని వేస్తున్నానండి, కట్ చేయకుండా. ఇవి మంచి టేస్ట్ ఉంటాయి, పుల్ల పుల్లగా రుచిగా ఉంటాయని వేస్తున్నాను. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. కుక్కర్ లిడ్ పెట్టేసి ఒక 5-6 విజిల్స్ దాకా దీన్ని మనం ఉడికించుకోవాలి. తర్వాత మన తోఫు ఒక 5 మినిట్స్కి సాఫ్ట్ అయిపోతుందండి. దీన్ని మనం పన్నీర్ని ఎలా అయితే చిన్న ముక్కల్లా కట్ చేసుకుంటామో అలాగే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. సో ఈ సాఫ్ట్గా ఉండే పన్నీర్ని ఒక బౌల్లోకి తీసుకుని మనం దీనిలో పన్నీర్ టిక్కాకి ఎలా ఇంగ్రీడియంట్స్ వేస్తామో అలాగే సేమ్ ఇంగ్రీడియంట్స్ వేసుకుని కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. మనం పన్నీర్ టిక్కాలో అయితే కారం, ధనియాల పొడి, పసుపు, ఉప్పు ఎలా వేసుకుంటామో దీనిలో కూడా సేమ్ పసుపు, ఉప్పు, ధనియాల పొడి, కారం, జీలకర్ర పొడి వేసుకుని కొద్దిగా కార్న్ స్టార్చ్ వేస్తున్నానండి. మైదా అయినా వాడుకోవచ్చు కార్న్ స్టార్చ్ లేకపోతే. బట్ ఈ కార్న్ స్టార్చ్ వేయడం వల్ల మనకి ఈ పీసెస్ వేగించిన తర్వాత క్రిస్పీగా ఉంటాయి అండ్ ఆ క్రిస్పీనెస్ లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. ఈ కార్న్ స్టార్చ్ వేసిన తర్వాత ఒక 2-3 టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకుని మనకి మొత్తం ఈ టోఫు అంతా వేసిన ఇంగ్రీడియంట్స్ని కోట్ చేసుకోవాలి. వాటర్ ముందరగానే ఎక్కువ వేసేస్తే జార్ అయిపోతుందండి. సో చూసుకుంటూ కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ జస్ట్ ఇలా ముక్కలకి కోట్ అయ్యేలాగా వేసుకుని హాట్ ఆయిల్లో ఈ ముక్కల్ని విడివిడిగా వేసుకుని కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద వేగించుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ తర్వాత ఇవి వీడియోలో చూపించినట్లుగా క్రిస్పీగా అవుతాయండి. అప్పుడు వీటిని తీసేసి వేరే గిన్నెలో సపరేట్ చేసి పెట్టుకోవాలి. ఇలాగే మిగిలిన టోఫు అంతా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి.
మనకి కార్న్ స్టార్చ్ వేసాం కాబట్టి క్రిస్పీనెస్ అలాగే ఉంటుందండి. మళ్ళీ మనం దీన్ని మంచూరియా కోసం ప్రిపేర్ చేసుకునే లోపల పక్కన ఉంచుకున్న ఇవి మెత్తబడకుండా ఉంటాయి. మైదా వేస్తే తొందరగా మెత్తబడిపోతాయి. ఇప్పుడు మనం ముందరగా చపాతీని ప్రిపేర్ చేసేసుకుందాము. చపాతీ పిండిని ముందరగానే కలిపిన వెంటనే నీట్ చేయడం కన్నా ఇలా ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ నానిన తర్వాత ఒకసారి బాగా నీట్ చేసుకుంటే మనకి ఎక్కువ స్ట్రెస్ లేకుండా ఈజీగా ప్రెస్ అవుతుంది. అలాగే అందులో వేసిన ఉప్పు కూడా లైట్గా కరుగుతుంది కాబట్టి కొంచెం సాఫ్ట్నెస్ వచ్చి మనకి నీట్ చేయడం ఈజీ అవుతుంది. ఇప్పుడు దీన్ని చపాతీలాగా ఒత్తుకుని కాల్చుకుని హాట్ బాక్స్లో పక్కన పెట్టేసుకుందాము. అండ్ ఈ లోపల మనకి కర్రీ కూడా 6 విజిల్స్ వచ్చేసిందండి. చూసారు కదా ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఇప్పుడు దీన్ని మనం గ్రేవీ అంటూ ఏమీ వేయట్లేదండి. ఇందులో ఉండే బొబ్బర్లనే కొద్దిగా మ్యాష్ చేసినట్టుగా కలుపుకుంటే దీనికి గ్రేవీ సరిపోతుంది. వేరే ఏ గ్రేవీ వేయాల్సిన అవసరం లేదు. ఈ బొబ్బర్లని మనం కొంచెం మ్యాష్ చేసి కలిపితే అది కొద్దిగా చిక్కబడుతుంది. అండ్ ఇంకొక 3-4 నిమిషాల పాటు ఉడికించుకుంటే కన్సిస్టెన్సీ అడ్జస్ట్ అయిపోతుంది. ఈ కూర కొంచెం పలచగానే బాగుంటుంది. ఇప్పుడు మనం పన్నీర్ టిక్కాని ప్రిపేర్ చేసుకుందాము. పాన్లో ఆయిల్ని ఒక 2-3 టేబుల్ స్పూన్లు ఉంచుకుని దానిలో ఒక 3-4 వెల్లుల్లి రెబ్బర్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. వెల్లుల్లి వేగిన తర్వాత ఉల్లిపాయల్ని ఇలా పెటల్స్ లాగా కట్ చేసుకుని వాటితో పాటే ఒక 3-4 పచ్చిమిర్చిని మధ్యలోకి ఇంకా చిన్న ముక్కల్లాగా కట్ చేసి వేసుకోవాలి. మధ్యలో కట్ చేయకుండా కాయలాగే కట్ చేస్తే ఇదంతా రుచిగా ఉండదండి. సో కట్ చేసిన తర్వాత ఈ రెండు సాట్ అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని 1 నిమిషం పాటు వేగించుకోవాలి. అండ్ మనం కొంచెం కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవడానికి 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ని కొద్దిగా వాటర్లో స్లరీలాగా కలుపుకుని అది కూడా వేసుకుని ఈ ముక్కలకి పట్టి కొంచెం దగ్గర పడేదాకా 1 నిమిషం పాటు సాట్ చేసుకోవాలి. ఫైనల్గా ముందరగా మనం వేగించి పెట్టుకున్న టోఫు ముక్కల్ని ఇందులో వేసేసుకుని టమాటా సాస్, సోయా సాస్, చిల్లీ సాస్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. నేనైతే నా దగ్గర అవైలబుల్గా టమాటా సాస్ ఉందని అదొకటే వేస్ట్ చేస్తున్నానండి. మనకి ఇష్టమైన ఏ సాస్ అయినా వేసుకోవచ్చు. ఫైనల్గా బాగా మిక్స్ చేసేసుకుని సర్వ్ చేసుకోవడమే. సో ఎంతో టేస్టీగా ఉండే ఈ ప్రోటీన్ రిచ్ బొబ్బర్ల కూర ఇంకా టోఫు టిక్కాని మీరు కూడా ప్రిపేర్ చేసి మీ ఒపీనియన్ ఏంటో మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఈజీ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.